అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లీడ్ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాల్గొనడం జరిగిందో ఆ తరువాత ఆయన ఆశలన్నీ కూడా ఒక్క శాసనమండలి మీద ఆయన పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఎటుగూడి ఈ యొక్క అసెంబ్లీ ఏదైతే చూసుకుంటే శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడం, అందుకు కూడా 11 మందే ఉండడం. మరో పక్క చూసుకుంటే శాసన మండలిలో చెప్పుకోవడానికన్నా కొంతమంది వైసీపీ తరఫు నుంచి కావచ్చు, కొన్ని స్థానాల నుంచి ఎమ్మెల్సీ సభ్యులు ఉండడంతో పాటుగా ఈ యొక్క శాసన మండలి సభ్యులు కొంతమేర వైసీపీ పార్టీ తరఫు నుంచి తమ గళాన్ని వినిపించాలని, మనకి ఉన్న ఒకే ఒక ఆధారం శాసన మండలి అని చెప్పేసి బలంగా వాళ్ళందరినీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 5 స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 5కు 5 కూడా ప్రస్తుతం కూటమి ఖాతాల్లోకి రావడం జరిగింది. పులివెందుల నియోజకవర్గంతో కలిపి కూడా ప్రస్తుతం శాసన మండలిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎప్పటి నుంచో అడుగుతున్నారు, కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంది మాత్రం శాసన మండలిలోనే. ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ శాసన మండలిలో ఆ పార్టీ నేతల పనితీరు ఎలా ఉంది, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆశలు మొత్తం శాసన మండలిలోనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ గ్రాడ్యుయేట్ స్థానాలు కూడా 3కు 3 అప్పట్లో చూసుకుని టీడీపీకి గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుని 2 స్థానాలు, మొత్తం 5 స్థానాలు కూడా టీడీపీకి వేస్తాం. మరో పక్క ఇప్పుడు చూసుకుంటే తాజాగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీ స్థానాలు అంటే ఎమ్మెల్యే కోటాలో కావచ్చు, వివిధ కేటగిరీలు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేజిక్కించినటువంటి పరిస్థితి. శాసన మండలిలో కూడా వైసీపీ పరిస్థితి ఎటువైపు పోతుందంటారు? అక్కడ కూడా వాళ్ళు బలం పోయినట్టే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి 2024 మే 13 జరిగిన ఎన్నికలకు ముందు వరకు ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేదంటే, ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉండేవారు. ఆ ప్యాలెస్లో ఆయనతో పాటుగా పిఏగా ఉన్న నాటి ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, లేకపోతే రామచంద్రారెడ్డి, ఇటువంటి కొద్ది మంది మాత్రం ఆ ప్యాలెస్ లోపల ఉండేవారు. అజయ్ కల్లం రెడ్డి, ఇటువంటి వారికి మాత్రం ఆ ప్యాలెస్లోకి ఎంట్రీ ఉండేది. ఆఖరికి ఆ కుటుంబానికి సన్నిహితుడైన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన రోజు ఆయనతో పాటుగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా త్యాగం చేసి ఆయన వెనక నడిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా అపాయింట్మెంట్ దక్కని పరిస్థితి. ఒక్కసారి ఎన్నికల ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూలంగా వచ్చేటప్పటికి, అధికార మార్పిడి జరిగేటప్పటికి వైనాట్ 175 అనుకుంటున్న దగ్గర నుంచి వైనాట్ ప్రతిపక్షం అయినా ఇవ్వండిరా బాబు అని ప్రాధేయపడే స్థితికి దిగజారిన దగ్గర నుంచి, సార్ మా సార్ది కొంచెం కారు లోపలికి రానియండి సార్, మా సార్ని కొద్దిగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాకుండా మీ మంత్రుల ప్రమాణ స్వీకారం చేయించిన వెంటనే చేయించండి సార్ అని చెప్పని వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, అధికార పార్టీని ప్రాధేయపడే స్థితికి దిగజారిన తర్వాత అప్పుడు ఆయనకి ఆల్ ఆఫ్ సడను, అరే మన పార్టీ వాళ్ళకి కౌన్సిల్లో మెజార్టీ ఉంది కదా అని చెప్పని అప్పుడు కౌన్సిల్ గుర్తుకొచ్చింది, కౌన్సిల్ సభ్యులు గుర్తుకొచ్చారు. ఓకే, వాళ్ళందరినీ కబురు పెట్టాడు, మీరు ప్యాలెస్కి వచ్చేసేయండి, మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పని. ముందు వాళ్ళు ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే అసలు కౌన్సిల్ అనేది ఒకటి ఉందని కానీ, కౌన్సిల్లో సభ్యులు ఉన్నారని కానీ, ఆ కౌన్సిల్ సభ్యులతోటి ఎన్నికల వ్యూహం గురించో, ఎన్నికల ప్రచారం గురించో, మేనిఫెస్టో గురించో, ప్రజలలో ఎటువంటి అభిప్రాయం ఉందనో ఎప్పుడూ చర్చించి ఎరగని జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఇప్పుడు అధికారం దూరం అయ్యేటప్పటికి మనం గుర్తొచ్చామేంట్రా, ఇప్పుడు లేనిపోయింది అప్పుడు కౌన్సిల్ రద్దు చేశారు అన్నట్టుగా ఇప్పుడు ఓడిపోయినా కూడా మన కౌన్సిల్ రద్దు అనే ప్రతిపాదన పెడతాడా అని చెప్పని వాళ్ళందరూ కూడా ఉలిక్కిపడి వచ్చారు. వస్తే అప్పుడు నా బలగం మీరే, అసెంబ్లీలో మనకెటు ప్రతిపక్ష హోదా కూడా లేదు, మనకి మైక్ ఇవ్వరు, కౌన్సిల్లో మాత్రం మీరు ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేయాలి, మీరు చెలరైపోవాలని చెప్పని వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం చేశాడు. అంతటి ప్రజా తీర్పు దక్కించుకున్న ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తే ప్రజల్లో నుంచి ఎటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వ బిజినెస్కి సహకరిస్తూ వస్తున్నారు. వెన్ కంపేర్ టు అసెంబ్లీ, కౌన్సిల్లోనే కొంత ఆరోగ్యకరమైన చర్చ నడుస్తుంది. ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారి అజెండా ఫాలో కావాల్సిన దుస్థితిలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి అజెండా ప్రకారం కొన్ని వివాదాస్పద అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నా, అదే సందర్భంలో ప్రభుత్వం ధీటుగా మనం చూస్తున్నాం.
వివిధ సందర్భాల్లో నారా లోకేష్ స్పందన, అచ్చెన్నాయుడు గారి స్పందన, అలాగే అనిత గారి స్పందన, పంచుమతి అనురాధ్ గారి స్పందన, శ్రీకాంత్ గారు, రాంభూపాల్ రెడ్డి గారు, వీళ్ళందరి స్పందనలు చూస్తూ ఉన్నాం మనం. ఈ ముప్పేట దాడి ప్రభుత్వం వైపు నుంచి ఎదురవుతున్నా సరే కొంతవరకు కౌన్సిల్లో వారి వాణిని వినిపించగలుగుతూ ఉన్నారు. ఈ మధ్య టీవీ చర్చల్లో కూడా ఇక్కడే కొంత సంవాదం నడుస్తూ ఉంది కాబట్టి అసెంబ్లీ సమావేశాల కన్నా వీటికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. టీవీ ప్రసారాల్లో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ డిబేట్స్ ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆశలను అడియాసలు చేస్తా వారి పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్సీలు నిష్క్రమించారు. అలాగే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇప్పుడు ఆయన ఏదో పీడిఎఫ్ వారిని అడ్డం పెట్టుకొని ఏదో కథ నడిపిద్దామని చెప్పిన ప్రయత్నం చేస్తే ఇంకేముంది, గ్రూప్ 2 అభ్యర్థుల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. జీవీ రెడ్డి రాజీనామా ప్రాతిపదికగా తెలుగుదేశం సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. వీళ్ళందరూ బాయ్కాట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థులు ఓడిపోతారు, మనం బలపరిచిన పీడిఎఫ్ అభ్యర్థులు నెగ్గుతారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆశ తారస్థాయికి చేరింది. కానీ వాస్తవంగా ఫలితాలు చూస్తేనేమో ఆయన ఆశ నిరాశేన అని చెప్పని పాటలు పాడుకోవాల్సిన పరిస్థితి. దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఏం పాలుపోటల్లా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటులో మన రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరం, వాళ్ళ బిల్లులు పాస్ చేసుకోవాలి అని అంటే మనం అక్కడైనా సరే టర్మ్స్ డిక్టేట్ చేసుకోగలుగుతాం అని చెప్పని కొంత పొంగిపోయాడు ఒక టైంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి మీదే కాదు నా మీద కూడా ఆధారపడి తీరాల్సిన అవసరం ఉంది అని చెప్పని. కానీ చూస్తే దాంట్లో నుంచి 4 రాజీనామా చేసి వెళ్ళారు, 7 రాజ్యసభ సభ్యులు మిగిలారు. మరి అందులో ఇంకెంతమంది ఎడు జంప్ చేస్తారో తెలియదు. ఇప్పుడు ఇక్కడ చూడబోతే బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల్లో పట్టభద్రుల ఎలక్షన్స్లో అనూహ్యమైన మెజార్టీలతోటి కూటమి అభ్యర్థులు నెగ్గడం జరిగింది. ఇది ఒక టెంపో సెట్ చేస్తుంది స్టేట్లో. ఇంకొక సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు జరగాల్సింది. మరి ఇదే విధమైన టెంపో కనుక కొనసాగిన పక్షంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే బాయ్కాట్ చేశారు, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బాయ్కాట్ చేస్తారా? మరి అటువంటి డెసిషన్ ఏమైనా తీసుకునే ఆస్కారం ఉందా? కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కౌన్సిల్ మీద కూడా ఆశలు వదిలేసుకున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇంకా ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న సంఖ్యాబలాన్ని అడ్డుపెట్టి ప్రభుత్వాన్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలని చెప్పిన ప్రయత్నం చేస్తే కూడా ఆ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ సభ్యులు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మాట వినడానికి సిద్ధంగా ఉండరు. ప్రజాదరణ కోల్పోతున్న, కేసుల ముట్టడిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో సెయిల్ అయితే రాబోయే రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఇవాళ ఆయన శాసనసభ పక్షంలో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే అర్థమవుతూ ఉంది. కాబట్టి వాళ్ళ సర్వైవల్ కోసమైనా సరే, ప్రజా జీవితంలో వాళ్ళు కొనసాగాలి అనుకున్న దానికోసమైనా సరే వాళ్ళు ఖచ్చితంగా సభకు హాజరవడానికి ప్రాధాన్యత ఇస్తారు, ప్రభుత్వానికి సహకరించడానికి ప్రాధాన్యత ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మరీ తెగేదాకా లాగితే జరిగేది ఏంటి అంటే అటు అసెంబ్లీలో కానీ ఇటు కౌన్సిల్లో కానీ ఆయన శాసనసభ పక్షాల్లో భారీ చీలిక్కి ఆయనే కారణభూతుడవుతాడు. మరి అంతవరకు తెచ్చుకుంటాడా? లేదు, ఏదో ఒక రకంగా కాలం గడిపేద్దాంలే. ఆయనే చెప్తున్నాడు కదా, కన్ను మూసి తెరిచేలోపు 5 ఏళ్ళు పూర్తయిపోతాయి అని చెప్పని. అలా కన్ను మూసే పనిలో ఉంటాడో చూద్దాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.